ఇంకో సద్ద కంకులు ఈ పొయ్యిలో పెట్టి కాల్చుకొని తింటే నలుపుకొని సద్ద ఇన్నులు ఇవి కాల్చుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. మీరు కూడా కాల్చుకొని తినండి. ఈ సద్ద కంకులు మేము చిన్నతనం నుంచి మాకు పొలాలు ఉండేది, మేము సద్ద వేసేవాళ్ళము. అయితే ఇవి పాల కంకులు కోసుకొని కాల్చుకొని తింటే నలుచుకొని చాలా రుచిగా బాగుంటాయి. ఎలా ఉంటాయంటే గుగ్గుళ్ళు లాగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కాల్చి నలుస్తాననింది మా అక్క. సరే కాల్చి నలుసు చూద్దాము తిందాములే అని ఎప్పుడో మేము చిన్నప్పుడు తిన్నాటివి. ఇప్పుడు మళ్ళీ కాల్చి నలిస్తే తింటున్నాం. కాల్చి నలపద్దంట, కాలుస్తుంది చూడండి, నలపద్ది. అవి సద్ద ఎనులు పోయి మనిషి వేసింది కదా, అదిగో అలా పెట్టి కాల్చాలి. కాల్చిన తర్వాత నలిస్తే అవి సద్దలు చాలా బాగుంటాయి. అది చిన్నప్పుడు తినే తిండులు, చిన్నప్పుడు తినే అలవాట్లు, చిన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము ఎవరిమైనా చేస్తూ ఉండేది. ఆ నెమరీనే వేరే ఉంటుంది. చిన్నప్పుడు జరిగిన విషయాలు కానీ మెమరీస్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ రెడీమేడ్గానే ఉంటున్నాయి. చిన్నప్పుడు అసలు సజ్జలంటే అది ఎంత రుచి, ఎంత బలము, ఎంత ఆరోగ్యము. మేమైతే సద్ద సంగటి చేసుకుంటే ఒక్కొక్కరు 2 ముద్దలు తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు తింటున్నారు సద్ద సంగటి? ఎవ్వరు తినట్లే. ఏదో నామక వాస్తుకి ఇప్పుడు ఆరోగ్యానికి అని చెప్పని ఏదో జావో ఏదో చేస్తున్నారు. సద్దలంటే చాలా ఆరోగ్యం. అలా నలపాలి. కాకపోతే ఏంటంటే లేత కంకులు అయితే సూపర్గా వస్తాయి. అలా నలిపితే చూడండి గింజలు ఎలా ఎగరుతున్నాయో. అలా నలుపుతా ఉంటే అలా ఎగిరిపోతాయి, చాలా బాగుంటాయి గుగ్గులుగా. అలా నలుపుకోవాలి. అలా కూర్చున్నాడు కుర్చీలో. కూర్చోవడమే కాదు, మేము సద్ద కంకులు నలుపుతుంటే మా సాయి చూస్తా ఆయన కుర్చీ కూడా మాకు ఎవరికి ఇలే. ఆయనే కూర్చొని ఆయన చూస్తున్నాడు. సద్దలు కూడా తింటావరా లడ్డు? తింటావరా లడ్డు? లడ్డు సద్దలు తింటావా? మా లడ్డుగాడికి అన్నీ తినాలని ఆశ, కానీ ఏది పెట్టినా అరాంచుకోలేకపోతుంది, అరగడం లేదు, ఆరోగ్యం బాగుండడం లేదు. పొద్దున్నే ఈ మునగాకు ఒక గుప్పిడాకు కోసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగనిచ్చి 1 గ్లాసు నీళ్ళకు వచ్చిన తర్వాత తాగితే ఫ్రీ మోషన్స్ అయిపోయి మనిషికి బలహీనంగా ఉన్నవాడు కూడా బలంగా తయారవుతాడు. భలే ఆరోగ్యంగా ఉంటుంది. సూపర్ మెడిసిన్ ఇది. డ్రాగన్ ఫ్రూట్ అయితే వస్తానే ఉంది కానీ కాయ అయితే కాయలేదు. అరటి పిలకలు అయితే దండిగా గెలలు వేసి ఉన్నాయి, కానీ లోపలికైతే ఎలలేదు. ఎందువల్ల మరి నీళ్ళే లేకనో ఏమో చిన్ని పిలకలు పెడుతుండది. తోట చుట్టూ అరటి పిలకలే, అవి చిన్ని గెలలు. కానీ అదే అలా వేసింది గెలలు. అటు పక్కకు కూడా ఉన్నాయి, కానీ ఎలలేం. ఎంతవరకు కనపడ్డంత వరకు తీసేస్తే పోద్దులేని తీసేసి ఇలాగా కొన్ని బాగా ఎన్నో నలిపితే గింజలు వచ్చేస్తాయి. ముదిరినటివి కొంచెం లేతగా ఉన్నటివి ఏంటంటే ఇలా బొంతుతో కూడా వచ్చేస్తుంది. ఈ బొంతుని అలాగా నలుపుకునేసి ఇప్పుడు చెరిగినామంటే బాగా వస్తుంది. చెరుగు అలా చెరిగేసుకోవాలి. చెరిగేసుకుంటే ఏమవుతుందంటే ఆ పొట్టు పుగారు అంతా పోతుంది. సద్దలు చెప్పి ఇలా వచ్చేస్తాయి సద్దలు. ఇప్పుడు ఈ సద్దలు తినచ్చు. కానీ చూడండి ఎలా వచ్చేసి 2 వెన్నులు తీసి రాలిస్తే చూడండి ఎన్ని వచ్చాయో. ఇలా వస్తాయి. వీటిని తినడానికి గుగ్గులుగా చాలానే బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సద్దలు తింటే. మీకు కూడా ఏడన్నా వెన్నులు కంకులు అంటే బయట కూడా అమ్ముతుంటారు. ఇవి తెచ్చుకొని ఇలా కాల్చుకొని నలుచుకొని తిని చూడండి ఒకసారి. వీటి టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఒకటి చెప్పేది కాదు, ఏదైనా కానీ చెప్పేదే కాదు, కానీ మనం చూసి కొన్ని చేసుకుంటే చాలా మంచిది. ఇవి ఇలా తెచ్చుకొని కాల్చుకొని నలుచుకొని తిని చూడండి. ఇవి గుగ్గులుగా చాలా రుచిగా చాలా బాగుంటాయి. మా పక్క అయితే ఇలాగనే కాకుండా ఇవి వేయించేదాను
వేడికి ఎత్తి నీళ్ళల్లో పోసేసి కొంచెం ఉప్పేసి ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చి తింటే అది ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి సద్దలు అనేది. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని కాల్చుకొని నలుచుకొని తిని చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఇంతసేపు లేదు సద్దలు చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎంత తింటే అంత మంచిది.